హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం ప్రీవియస్గా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అబ్రివేషన్స్ అయితే లైబ్రేరియన్ సైన్స్ సంబంధించినటువంటి అబ్రివేషన్స్ చూసాం కదండి. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ బుక్స్ అంటే ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దామండి. ఫస్ట్ కొన్ని ఈవెంట్స్ అంటే లైబ్రేరియన్ సైన్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేషనల్ లైబ్రరీ డే. నేషనల్ లైబ్రరీ డే వచ్చేసి సెలబ్రేటెడ్ ఆన్ 14th November అండి. సో నేషనల్ లైబ్రరీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 14th November. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ లైబ్రేరియన్స్ డే. సో నేషనల్ లైబ్రరీ డే వచ్చేసి 14th November అయితే నేషనల్ లైబ్రేరియన్స్ డే వచ్చేసి 12th August అండి. ఈ 12th August వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ లైబ్రరీ వచ్చేసి మనకి ఎవరండి? సో రంగనాథన్. సో రంగనాథన్ యొక్క బర్త్డే డేనే మనం నేషనల్ లైబ్రేరియన్స్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ లైబ్రరీ వీక్. లైబ్రరీ వీక్ అంటే మనకి November 14 నుంచి 1 week వరకు. సో 1 week అంటే మనకి 6 daysకి యాడ్ చేసుకోవాలి కాబట్టి 14కి 6 days యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 20 వస్తుంది. సో 14th November నుంచి 20 November వరకు లైబ్రరీ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ నేషనల్ రీడింగ్ డే. నేషనల్ రీడింగ్ డే వచ్చేసి 19th June నేషనల్ రీడింగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ నేషనల్ రీడింగ్ మంత్. నేషనల్ రీడింగ్ మంత్ వచ్చేసి 19th June నుంచి 18th July వరకు. 19th June నుంచి 18th July వరకు కూడా మనకు నేషనల్ రీడింగ్ మంత్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అనగా ఎప్పుడు తీసుకుంటామంటే April 23rd. ఎప్పుడైతే స్కూల్ ఎండింగ్ అంటే మనకి స్కూల్ ఎండింగ్ ఎప్పుడండి? సో April 23rd. సో ఆ బుక్లన్నీ తీసుకెళ్ళి పడేస్తారు కాబట్టి సో అట్లా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బుక్ డే అండ్ కాపీరైట్ డే ఎప్పుడంటే మనకి April 23rd. April 23rd మనం వరల్డ్ బుక్ డే కాపీరైట్ డేగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే వచ్చేసి మనకి 8th September. 8th September ఇంటర్నేషనల్ లిటరసీ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దామండి. సో ఫేమస్ బుక్స్ ఏదైతే మనకు లైబ్రరీకి సంబంధించినటువంటి ఫేమస్ బుక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూద్దాం అవి ఏంటి అనేది. సో క్లాసిఫికేషన్ అండ్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్. సో క్లాసిఫికేషన్ అండ్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ 1910లో ఇది బుక్ అయితే రాయడం జరిగింది. ఎవరండి? రిచర్డ్ సన్ అనే సైంటిస్ట్ ఈ బుక్ అయితే రాయడం జరిగింది. సో సైంటిస్ట్ లేదా ఆథర్. సో ఆథర్గా తీసుకోవచ్చు. ఎవరు రాశారంటే సో క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ, థియరిటికల్ సిద్ధాంతపరమైన, ప్రాక్టికల్ సో ప్రయోగాత్మకమైన. సో ఈ విధంగా ఈ బుక్ రాసినటువంటి ఎవరంటే రిచర్డ్సన్. రిచ్ కావాలంటే మనం ఏం చేయాలంటే వర్గీకరించాలి. సో సిద్ధాంతపరంగా ఉండాలి. సో ప్రాక్టికల్గా చేయాలి. సో అలా అప్పుడు రిచ్ అవుతాం. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యానోన్ క్లాసిఫికేషన్. ఇక్కడ చూడండి WCB Sayers, అంటే ఇక్కడ చూడండి అన్నీ కూడా సిమిలర్. సో మనం ఎన్నింటిని ఒక దగ్గర చేర్చుకోవాలండి. చూడండి క్యానన్స్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ గ్రామర్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ క్లాసిఫికేషన్, నెక్స్ట్ మాన్యువల్ టు లైబ్రరీ క్లాసిఫికేషన్. ఇవన్నీ కూడా JB Sayers కాబట్టి సిమిలర్గా గుర్తుపెట్టుకోవాలండి. సో మనకి సేయర్స్ అంటే చెప్పడం. సో ఏమని చెప్తుందంటే క్యానన్స్ యొక్క క్లాసిఫికేషన్, గ్రామర్ చెప్పడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ ఎలా చెప్తాం? ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాన్యువల్ కూడా అది ఏం చేస్తుందంటే ఒక మాన్యువల్ ఉంది, మాన్యువల్ టు లైబ్రరీ. సో ఒక లైబ్రరీకి సంబంధించిన ఒక మాన్యువల్ ఏం చెప్తుంది అన్నట్టు, అది ఎలా ఉండాలి ఏంటనేది చెప్తుంది. ఇవన్నీ కూడా సేయర్స్ అంటే సిమిలర్గా సేయర్స్ అంటే చెప్పడం. ఏమని చెప్తుందంటే సో క్యానన్స్ గురించి చెప్తుంది, గ్రామర్స్ గురించి చెప్తుంది, ఇంట్రాక్షన్లో ఏం చెప్తాం? చెప్పడమే ఉంటుంది కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాన్యువల్ టు ద లైబ్రరీ క్లాసిఫికేషన్. ఇవన్నీ కూడా WCB Sayers. సింపుల్ అంటే క్యానన్స్ క్లాసిఫికేషన్, గ్రామర్స్ క్లాసిఫికేషన్, ఇంట్రడక్షన్ టు లైబ్రరీ క్లాసిఫికేషన్స్, మాన్యువల్ లైబ్రరీ క్లాసిఫికేషన్. ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ JD బ్రౌన్ అని ఉంది. సో బ్రౌన్ B వచ్చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో బేసిక్ ఇక్కడ ఏముంది? బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ ది లైబ్రేరియన్స్. అంతేగాని బ్రౌన్ అంటే బ్రౌన్ ఒక కలర్. సో కలర్కి సంబంధించినటువంటి బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ లైబ్రేరియన్స్. స్టాటిస్టిక్స్ అంటే మనకు తెలుసు కదండి, దానికి సంబంధించినటువంటి సంఖ్యని చెప్పే విధంగా తీసుకోవచ్చు. సో JD బ్రౌన్ వచ్చేసి బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ లైబ్రేరియన్స్. నెక్స్ట్ హుల్మే EW హుల్మే వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్ క్లాసిఫికేషన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది బుక్స్ క్లాసిఫికేషన్ వచ్చారంటే EW హుల్మే.
ఇది గుర్తుపెట్టుకోండి మీరే. నెక్స్ట్ వచ్చేసి బ్లిస్, హెచ్ఈ బ్లిస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ సైన్స్. బ్లిస్ వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సిస్టమ్ ఆఫ్ సైన్స్. సిస్టమ్ ఆఫ్ సైన్స్ ఇంకా చూడండి. ఎస్ఎస్ అంటే సిస్టమ్ ఆఫ్ సైన్స్. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి చూడండి. ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం జ్ఞానాన్ని తెలిపేదాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ అంటాము. సో సిస్టమ్ ఆఫ్ సైన్స్, ఒక సిస్టమ్ ఆఫ్ సైన్స్ అంటే బ్లిస్లో వచ్చేసి ఎస్ఎస్ ఉంది కదండి. ఎస్ఎస్ అంటే మనకి సిస్టమ్ ఆఫ్ సైన్స్. సిస్టమ్ ఆఫ్ సైన్స్ వస్తే మనకి బ్లిస్, హెచ్ఈ బ్లిస్ అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే సిమిలర్గా ఏదైతే ఉంటుందో అది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అన్ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్. ఇక్కడ చూడండి, అన్ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ టు లైబ్రరీ. ఇక్కడ యాన్ వచ్చినంతలే మనకి చూడు. సో ఆన్ ఒకటే తేడా ఉంది. సో యాన్ అని రాగానే మనకి లీ పీర్స్ బట్లర్ వచ్చేసి మనకి ఆన్ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్. సో లీ అంటే బ్రూస్ లీ అట్లా గుర్తుపెట్టుకోండి. సో బ్రూస్ లీ ఏం చేశారంటే ఇంట్రడక్షన్ చేసుకుంటారు. సో ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ రంగనాథన్. ఇవి అందరికీ తెలిసినవి ఉంటాయి. చూడండి ఒకసారి. ఎస్ఆర్ రంగనాథన్ వచ్చేసి 3 అయితే ఇవ్వడం జరిగింది. సో 3 కూడా సిమిలర్గా చూద్దామండి. సిసిసి అంటే మనకి ట్రిపుల్ సి అన్నట్టు. సో ఎస్ఆర్ఆర్ అంటే ట్రిపుల్-ఆర్ లాగా మనకి సిసిసి ఇట్లా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. సో సి అంటే క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్. నెక్స్ట్ సిసిఐ అంటే క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ చూడండి డబల్ సి అన్నట్టు. సో ఆర్ఆర్ అని కదండి. ఆర్ఆర్ అంటే మనకి సి క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సిసి క్లాసిఫికేషన్ అనే బుక్ రాసింది కూడా ఇతనే అండి, ఎస్ఆర్ రంగనాథన్. క్లాసిఫికేషన్ 1933. సిసి అంటే మనకి ఎట్లా గుర్తుపెట్టి 1933 అంటే సి అంటే 3 వస్తుంది, సి అంటే 3 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లాసిఫికేషన్ వచ్చేసి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ 1948. శామ్యూల్ సి బ్రాడ్ఫోర్డ్. డాక్యుమెంటేషన్. సో ఏదైనా డాక్యుమెంటేషన్ అనుకోండి. సో ఇక్కడ మన డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందంటే శామ్ ఆర్ బ్రాడ్ఫోర్డ్ అంటే బ్రాడ్ఫోర్డ్ లాగా ఇక ఫోల్డ్ చేయకుండా, లేకపోతే డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది క్లియర్గా ఉండాలి అని అట్లా గుర్తుపెట్టుకోండి. సో శామ్యూల్ సి బ్రాడ్ఫోర్డ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అనే పుస్తకాన్ని 1948లో రాయడం జరిగింది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్. డాక్యుమెంటేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇంతకుముందు వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎవరు రాశారంటే సిస్టమ్ బ్లిస్ అనే సైంటిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సిస్టమ్ ఆఫ్ సైన్స్ ఈ రెండు కలిపి ఉన్నటువంటి పుస్తకాన్ని బ్లిస్ అనే సైంటిస్ట్ రాయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంటేషన్, ఇక్కడ ఓన్లీ డాక్యుమెంటేషన్ అయితే శామ్యూల్ సి బ్రాడ్ఫోర్డ్ అనే సైంటిస్ట్ అంటే ఆథర్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ వచ్చేసి హెరా. సో హెరా అని గుర్తుపెట్టుకోండి. సో హెరా అంటే మనకి హెరా అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉంటుంది. సో ఆర్గనైజేషన్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. జేహెచ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అని ఉన్నది. సో డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్లో గుహ అని ఉంది. సో ఐ కంటే బిఫోర్ ఏముంటుంది, ఐ కంటే ముందు ఏముంటుందంటే జీ అండ్ హెచ్, అవునా కదా. ఐ కంటే బిఫోర్ ఏముంటుందంటే జిహెచ్, తర్వాత ఏమొస్తుందంటే ఐ వస్తుంది. డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్లో ఐ కంటే బిఫోర్ ఏమొస్తుందంటే జిహెచ్, తర్వాత వచ్చేసి ఐ వస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. గుహ వచ్చేసి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటిది రాయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ఆర్ రంగనాథన్ రాసినటువంటి బుక్స్ చూసినట్లయితే ఇంకా 2 అయితే ఇవ్వడం జరిగింది. డాక్యుమెంటేషన్ అండ్ ఇట్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే ఎవరు చెప్తారంటే రాజమౌళి చెప్తారని గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాక్ట్స్ అనేవి కూడా అన్నీ ఎవరు చెప్తారంటే ఎక్కువ నిజాన్ని ఎవరు చెప్తారంటే రాజమౌళి అంటే రంగనాథన్ చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ జెనసిస్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి జీ అంటే ఏంటంటే జెనసిస్, రంగనాథన్లో జీ ఉంది కదండి. ఈ జీ అనేది మనకి జెనసిస్ అనేది మన జెనసిస్ చేసేది ఎవరంటే రంగనాథన్. ఆ వార్డు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రంగనాథన్ ఏం చేస్తారు, రాజమౌళి ఏం చేస్తారంటే కొత్త దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తారు. సో RRR మూవీ ఉంది కదా, సో ఇది కొత్త విధంగా తీసుకురావడం జరిగింది. సో అట్లా డెవలప్మెంట్ చేసి
దాని జెనసిస్ ఉత్పత్తి చేసి డెవలప్మెంట్ చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు ద లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇంకా కొన్ని బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది, అది చూద్దాం. ఎన్సైక్లోపీడియా ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఎన్సైక్లోపీడియా అనగానే మనకి ఏ మీద రావాలని అలెన్ కెంట్ అనే సైంటిస్ట్ వచ్చేసి ఎన్సైక్లోపీడియా మామూలుగా వికీపీడియా తెలుసు. సో ఎన్సైక్లోపీడియా వచ్చేసి మనకి అలెన్ కెంట్. సో ఎన్సైక్లోపీడియా అంటే ఏ అని పలుకుతున్నాం కదండి, సో అలెన్ కెంట్. ఎన్సైక్లోపీడియా అంటే ఏ అని పలుకుతున్నాం, సో అందుకబట్టి ఏ మీద వస్తుంది అని గుర్తుపెట్టుకోండి, అలెన్ కెంట్. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ లైబ్రేరియన్షిప్. మనకి ఫౌండేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫర్ లైబ్రేరియన్షిప్ వచ్చేసి జేహెచ్ షెరా అనే ఆథర్ అయితే రాయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓన్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. సో ఫౌండేషన్ వచ్చేసి మనకి షెరా. సో ఏదైనా ఫౌండేషన్ చేయాలంటే చాలా షెరా ఉంటుంది కదండి, సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియాస్ నేషనల్ లైబ్రరీ వచ్చేసి బిఎస్ కేశవన్. ఇండియాస్ నేషనల్ లైబ్రరీ వచ్చేసి కేశవన్. సో ఇండియాస్ నేషనల్ లైబ్రరీ వచ్చేసి కేశవన్ పుస్తకం అయితే ఉండడం జరిగింది, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు లైబ్రేరియన్షిప్. ఇంట్రడక్షన్ అంటే చూడండి, ఇంట్రడక్షన్ టు లైబ్రేరియన్షిప్, షిప్ని ఇంట్రడక్షన్ చేసింది ఎవరంటే గేట్. ఇప్పుడు ఏదైనా ఒక షిప్ పోతుంది అనుకోండి, సో షిప్ని దేనిలాగా తీస్తామంటే ఒక గేట్ వస్తుంది కదా, ఆ గేట్ లాగా తీస్తాం, అట్లా గుర్తుపెట్టుకోండి, జస్ట్ అంతే. సో అన్నిటినీ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం కాబట్టి, సో సిమిలర్గా ఏదైనా ఒక ఆధారాన్ని బేస్ చేసుకొని అయితే ఈజీగా గుర్తుండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంట్రడక్షన్ టు లైబ్రేరియన్షిప్. ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది చాలా వచ్చినాయి కాబట్టి, సో ఇంట్రడక్షన్ టు లైబ్రేరియన్షిప్, షిప్ అనేది దేంట్లంగా వస్తుందంటే గేట్ లాగా వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఇక మనకి 5 laws అయితే చెప్పడం జరిగింది కదండి. ఆ 5 laws సంబంధించినటువంటి బుక్ ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగిందంటే 1931లో. సో ఎస్ఆర్ రంగనాథన్, సో ఇతను ఒక 5 laws అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 5 laws సంబంధించినటువంటి బుక్స్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1931లో రిలీజ్ చేసింది ఎవరంటే రాజమౌళి, అంటే రంగనాథన్. సో రాజమౌళిని రంగనాథన్కి కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ బిల్డింగ్ అండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ వచ్చేసి మనకి కౌలా. సో మామూలుగా ఏమంటారంటే ఏదైనా ఒక బిల్డింగ్, లైబ్రరీ బిల్డింగ్ అంటారు. ఆ లైబ్రరీ బిల్డింగ్ని ఏదైనా ఒక శిల్పకళ అలా పిలుస్తాం కదా. సో ప్లానింగ్ అండ్ డిజైన్ అంతా చేసింది ఎవరంటే పిఎన్ కళ. అంటే ఏదైనా ఒక శిల్పకళ ఉంటుంది కదండి, ఏదైనా లైబ్రరీ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఎలా బిల్డ్ చేస్తారంటే ఒక కళ. సో దాని బుక్ రాసినటువంటి సైంటిస్ట్ ఆథర్ ఎవరంటే ప్లానింగ్ అండ్ డిజైన్ యొక్క ఆథర్ వచ్చేసి కౌలా. సో కౌలా అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైబ్రరీ బుక్ సెలెక్షన్. లైబ్రరీ బుక్ సెలెక్షన్ వచ్చేసి సెలెక్షన్స్ అన్నీ కూడా ఎవరు చేస్తారంటే రాజమౌళి చేయడం జరుగుతుంది. సెలెక్షన్స్ అంటే ఎవరెవరిని తీసుకోవాలి, ఎలా సెలెక్షన్ చేసుకోవాలి అనేది అన్నీ కూడా రాజమౌళి చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైబ్రరీ గ్లోజరీ అండ్ రిఫరెన్స్ బుక్స్. ఇక్కడ మనకి లైబ్రరీ యొక్క గ్లోజరీ, సో దానికి సంబంధించిన గ్లోజరీ కానీ రిఫరెన్స్ బుక్స్ వచ్చేసి హెరాల్డ్. సో హెరాల్డ్ వచ్చేసి మనకి దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ అయితే చేయడం జరిగిందండి. సో రిఫరెన్స్ బుక్ ఏంటంటే ఓల్డ్ బుక్స్. సో ఇక్కడ రిఫరెన్స్గా ఏం తీసుకోవాలంటే ఓల్డ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఓల్డ్ అంటే పాతవి, మనం ఏదైనా ఒక రిఫరెన్స్ కావాలంటే పాత దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి హెరాల్డ్లో ఓల్డ్ ఉంది కదండి. సో రిఫరెన్స్ గ్లోజరీ అండ్ రిఫరెన్స్ బుక్స్ వచ్చేసి హెరాల్డ్ అనే సైంటిస్ట్ ఆథర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ లిటిల్ సైన్స్ అండ్ బిగ్ సైన్స్. సో మనకి చూడండి, లిటిల్ సైన్స్ అండ్ బిగ్ సైన్స్ అంటే స్మాల్ సైన్స్ అండ్ బిగ్ సైన్స్, పెద్ద సైన్స్. అండ్ మనకి ఎరిక్ డి డోసెల్లా ప్రైస్. సో మామూలుగా ఎలా ఉంటుందంటే లిటిల్ సైన్స్ అయినా బిగ్ సైన్స్ అయినా చాలా ప్రైస్ అనేది, దాని యొక్క బుక్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందంట ఎక్కువ ఉంటుంది. ప్రైస్ ఎరిక్ డోసెల్లా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాన్యువల్ ఆఫ్ లైబ్రరీ ఎకానమీ. సో వెరీ ఇంపార్టెంట్ అనేది మాన్యువల్ ఆఫ్ లైబ్రరీ ఎకానమీ ఎవరు రాశారంటే జేడి బ్రౌన్. సో ఎకానమీ ఎలా ఉంటుందంటే బ్లూ ఎకానమీ అంటారు. ఇట్లా ఎకానమీ వచ్చేసి టైప్స్ ఉంటాయి కదా. సో అందులో వచ్చేసి బ్రౌన్ కలర్కి సంబంధించినటువంటి ఎకానమీ అనేది ఉండడం జరిగిందని గుర్తుపెట్టుకోండి.
సో ఎకానమీ అయితే ఉన్నది. సో ఆ ఎకానమీ ఎలా ఉంటుందంటే బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఎకానమీ గురించి చెప్పడం. మాన్యువల్ ఆఫ్ లైబ్రరీ ఎకానమీ వచ్చేసి బ్రౌన్. నెక్స్ట్ ఎకానమీ కీవర్డ్ అండి. సో ఎకానమీ వచ్చిందంటే అక్కడ మనకి ఎకానమీ బ్లూ ఎకానమీయా వైట్ ఎకానమీయా? వైట్ ఎకానమీ అంటే మనకి సో మనం అంటే ఉంటుంది కదండి, సో బ్లాక్ మనీ ఇట్లా ఉంటుంది కదా, సో ఎకానమీకి సంబంధించినట్టు. సో ఇది బ్రౌన్కి సంబంధించినటువంటి ఎకానమీ అనేది తీసుకోండి. నెక్స్ట్ ప్రయోగోమినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్. ప్రయోగోమినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్ వచ్చేసి ఎస్ఆర్ రంగనాథన్. సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే జీ అని వచ్చింది కదండి. సో జీ అంటే మనకి ఇక్కడ వస్తుంది, రంగనాథన్లో మనకి జీ వస్తుంది కాబట్టి ప్రయోగోమినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్ ఎస్ఆర్ రంగనాథన్. నెక్స్ట్ పంజాబ్ లైబ్రరీ ప్రైమర్. పంజాబ్ లైబ్రరీ ప్రైమర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆథర్ డాన్ డికిన్సన్. సో ఇక్కడ మనకి డాన్ ఎక్కడ ఉంటారంటే పంజాబ్లోనే ఉంటారు. సో ఇక్కడ చూడండి, జాబ్ లేని వాళ్ళు, పంజాబ్ అంటే జాబ్ లేని వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు ఏమవుతారు? డాన్స్ అవుతారు. సో డాన్ డికిన్సన్ అంటే పంజాబ్ అనగానే ముస్లిం కానీ సిక్కులు అలా ఉంటారు. సో అక్కడ ఇక్కడే డాన్స్ అనేవి ఎక్కువ ఉంటారని గుర్తుపెట్టుకోండి. అసలు డాన్ డికిన్సన్ వచ్చేసి పంజాబ్ లైబ్రరీ ప్రైమర్. సో సమ్ ఇంపార్టెంట్ రంగనాథన్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అవి ఒకసారి చూద్దాము. ఇవన్నీ కూడా అంటే రాజమౌళికి సంబంధించి ఎస్ఆర్ఆర్ అంటే మనకి RRR సంబంధించినటువంటి SRR అంటే RRR అని గుర్తుపెట్టుకోండి. మీరు రాజమౌళికి సంబంధించినటువంటి బుక్స్ అని గుర్తుపెట్టుకోండి జస్ట్ అంతే. సో 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్. 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ వచ్చేసి రంగనాథన్ రాయడం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా వచ్చింది కదండి. 5 laws అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలి, లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఏ విధంగా ఉండాలని కొన్ని లాస్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక బుక్ ఏంటంటే 1931లో రిలీజ్ చేయడం జరిగింది. 5 laws. కానీ ఇక్కడ మనకి ఎంత మొత్తం కలిపితే ఏమొస్తుందంటే 3+1 అంటే మనకి 4 వస్తుంది. సో 1931లో ఈ బుక్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ కోలన్ క్లాసిఫికేషన్, CC అంటారు. కోలన్ క్లాసిఫికేషన్ అంటే మనకి RRRలోని CC అన్నట్టు. RRRలో CC అంటే 2 Cs అయితే ఉండడం జరిగింది. అట్లా గుర్తుపెట్టుకోండి. 2 Cs కాబట్టి అది ఇయర్ ఏంటంటే ఒక C అంటే 3 వస్తుంది, ఇంకో C అంటే 3 వస్తుంది, 33. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్. క్లాసిఫైడ్ క్యాటలాగింగ్ కోడ్లో 3 Cలు ఉన్నాయి. సో 3 3లు ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఒక 3 వేసుకున్నాం. తర్వాత వచ్చేసి 3 తర్వాత ఏమొస్తుందండి 4. 3 తర్వాత ఏమొస్తుంది 4. ఇట్లా అనుకుంటే మాత్రమే గుర్తుకుంటుందంటే 1934లో ఈ బుక్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ ప్రోలోగామినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్. ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ 37 అండి. ఇక్కడ మనకి ఈయన RRR కాబట్టి 3 ఉంటుంది ఇక్కడ ఫస్ట్ 3. ఇక్కడ G అంటే ఎంత మనకి 7. ప్రోలోగామినా అంటే 7 కాబట్టి 37లో ఇతను 20 years తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే సెకండ్ ఎడిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 20 years. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 10 years. సో 67 అంటే 10 years. ఇక్కడ 20, ఇక్కడ 10. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్రోలోగామినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్, ప్రోలోగామినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్ సెకండ్ ఎడిషన్, ప్రోలోగామినా టు లైబ్రరీ క్లాసిఫికేషన్ థర్డ్ ఎడిషన్. ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే CC అంటాం. సో కోలన్ క్లాసిఫికేషన్ ఏమో 3 వచ్చింది. సో క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడుతుందంటే ఏం సహకరిస్తున్నాయి అంటే పంచభూతాలు సహకరిస్తున్నాయి. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్కరే మాట్లాడతారు, రాజమౌళి ఒక్కడే మాట్లాడతారు అన్నమాట. సో క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి 1951. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే డాక్యుమెంటేషన్, జెనసిస్ అండ్ డెవలప్మెంట్. జెనసిస్ అనగానే మనకి ఏమైనా ఎవరు బాగా ఉత్పత్తి చేసేది ఎవరంటే రాజమౌళి, రంగనాథన్ కాబట్టి 1973లో మనకి 7 అంటే మనకి ఏమొస్తుందండి G అంటే 7 వస్తుంది కాబట్టి 1973 డెవలప్మెంట్ చేశాడు కాబట్టి 1973 RRR కాబట్టి 3 ఇక్కడ మనకి 3 రావడానికి జరుగుతుంది. డాక్యుమెంటేషన్ ఇట్ ఫ్యాక్ట్స్. ఇక్కడ మనకి ఫేసెస్ అనమాట దాన్ని. డాక్యుమెంటేషన్ అండ్ ఇట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి F అంటే ఎంత ఉంది? F అంటే 6 వస్తుంది. సో ఇతను ఎవరు రాసినంటే RRR రాసినంటే వాటి 3 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ రిఫరెన్స్ సర్వీస్ అన్నాడు. సో రిఫరెన్స్ సర్వీస్ వచ్చేసి మనకి 1961 మనకి ఏదైనా ఒక రిఫరెన్స్ సర్వీస్ అంటే ఓల్డ్ అని చెప్పాను. సో ఓన్లీ ఈయన రాసినటువంటి బుక్ ఏమో ఓన్లీ రిఫరెన్స్ సర్వీస్ ఇస్తుంది కాబట్టి
మనకి 1961. నెక్స్ట్ సెలెక్షన్ చేసేది. సో ఫస్ట్ ఎడిషన్ లైబ్రరీ బుక్ సెలెక్షన్ వచ్చేసి 1952 ఇతనే సెలెక్ట్ చేశాడు. ఎంతమంది అంటే ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ దాంట్లో కలిసి ఒకళ్ళన్నా లేకపోతే ఇంకా నలుగురినన్నా సో యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంత యాడ్ అయిందండి, ఇక్కడ మనకి 14 యాడ్ అయ్యింది. సో 14 యాడ్ అయింది కాబట్టి సో ఒకళ్ళనన్నా లేకపోతే నలుగురినన్నా యాడ్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెకండ్ ఎడిషన్లో సో లైబ్రరీ బుక్ సెలెక్షన్లో ఫస్ట్ 1952, నెక్స్ట్ లైబ్రరీ బుక్ సెలెక్షన్లో సెకండ్ ఎడిషన్లో 1966. నెక్స్ట్ ఫిలాసఫీ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్లో వచ్చేసి మనకు 1951. ఇక్కడ ఫిలాసఫీ కూడా వచ్చేసి ఎవరంటే మనకి ఇతనే అండి, రంగనాథన్. సో ఫిలాసఫీ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ వచ్చేసి 1951. ఇది మీరే గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కామెంట్ చేయండి. సో ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం అండి, ఆ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి లైబ్రరీ క్లాసిఫికేషన్ కూడా ఇతను ఒక బుక్ రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్. సో లైబ్రరీ ఉంది, సో ఆ లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఎంతమంది కావాలంట, సో 35 మంది కావాలన్నాడు. సో ముగ్గురన్నా ఐదుగురన్నా కావాలి, 35 మంది కాదండి, ఇక్కడ జస్ట్ ముగ్గురన్నా కావాలి లేకపోతే ఐదుగురన్నా కావాలి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. అట్లా గుర్తుపెట్టుకుని 1935లో లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు అంటే RRR అడ్మినిస్ట్రేషన్ మొత్తం తీసుకున్నది రాజమౌళి చూసుకునేది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి లైబ్రరీ మాన్యువల్ వచ్చేసి మనకి ఎంత దొరుకుతుందంటే 51 రూపాయలకి దొరుకుతుంది. లైబ్రరీకి సంబంధించినటువంటి మాన్యువల్ ఉంటుంది కదా, సో ఆ లైబ్రరీకి సంబంధించినటువంటి మాన్యువల్ ఎంత దొరుకుతుందంట 51 రూపాయలకి లైబ్రరీ యొక్క మాన్యువల్ అనేది దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ రామానుజన్ ద మ్యాన్ అండ్ మ్యాథమెటిషియన్. సో ఎవరికి సంబంధించినటువంటి బుక్ అంటే రామానుజన్కి సంబంధించినటువంటి బుక్ అండి. సో ఎవరు రాశారంటే రంగనాథన్ రాశాడు. సో ద మ్యాన్ అండ్ మ్యాథమెటిషియన్ 1967లో రాయడం జరిగింది. నెక్స్ట్ సజెషన్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఫర్ ద లైబ్రరీస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికి అంటే మనకి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, సో ఇండియాలో ఉన్నటువంటి లైబ్రరీస్ని ఎలా ఆర్గనైజ్ చేయాలనేది 1946లో ఒక బుక్ అయితే రాయడం జరిగింది. ఎందుకు అంటే మనకు స్వాతంత్రం రాకముందే ఒక బుక్ తయారు చేసినాం అనుకో, సో దాని ప్రకారం స్వాతంత్రం వచ్చిన కాంచి మనం ఓన్గా లైబ్రరీస్ని ఫామ్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, సో దానికోసం 1946 బిఫోరే అంటే స్వాతంత్రం రావడానికి ఒక సంవత్సరం ముందే ఏదైనా బుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడ్డింగ్ అండ్ క్యానోన్స్ వచ్చేసి మనకి హెడ్డింగ్ రాస్తాం. హెడ్డింగ్లో మనం హెడ్డింగ్స్ అండ్ క్యానన్స్ అంటే మనకి జీరాకి సంబంధించింది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో హెడ్డింగ్ ఎలా పెడతామంటే సో 5 సో పంచభూతాలు ఎన్ని అంటే 5 కాబట్టి హెడ్డింగ్లోనే ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి 5 హెడ్డింగ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదైనా లైబ్రరీకి సంబంధించినటువంటి ఈ క్యానన్స్ అంటే ఇంకుతోటి ఏం రాస్తామంట, సో పంచభూతాలకు సంబంధించిన 5 సార్లు రాయాలని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రంగనాథన్ రాసినటువంటి బుక్ అండి. నెక్స్ట్ ఐ లైబ్రేరియన్ లుక్ బ్యాక్ అండ్ ఆటోబయోగ్రఫీ డాక్టర్ SR రంగనాథన్. ఇక్కడ ఎడిటర్ ఎవరు వచ్చంటే మనకి PN కౌలా అని అయితే రాయడం జరిగింది. సో PN కౌలా అంటే మనకి బిల్డింగ్ సంబంధించింది ఉంది కదండి, కళ అనేది, సో అతను రాశాడు. సో ఎడిటర్ వచ్చేసి 1992లో ఏ లైబ్రేరియన్ లుక్స్ బ్యాక్స్ అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ది డాక్టర్ SR రంగనాథన్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ కోలన్ క్లాసిఫికేషన్. ఇక్కడ చూడండి, కోలన్ క్లాసిఫికేషన్ అనగానే మనకు ఎంత గుర్తుకు రావాలి, CC 1933 గుర్తుకు రావాలి. సో అది నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ వచ్చేసి మనకి 39లో రావడం జరిగింది. నెక్స్ట్ ఎడిషన్ వచ్చేసి దీనికి ఏం చేశాడు, ఒక 6 కలిపాడు. సో దీనికి మళ్ళీ ఏం చేశాడంటే 11 కలిపాడు. దీనికి మళ్ళీ ఏం చేశాడు 2 కలిపాడు. దీనికి మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ 5 కలిపాడు. దీనికి మళ్ళీ ఏం చేశాడు 3 కలిపాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ దానికి ఎంత, సెకండ్ దానికి ఎడిషన్ అనేది మనకి కంపల్సరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్లో మనకి ఏ ఎడిషన్ వచ్చింది, థర్డ్ ఎడిషన్ యొక్క ఇయర్ ఎంత అని అంటాడు. సో కాబట్టి మనకు ఖచ్చితంగా ఫస్ట్ దానికి దాన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఈజీగా గుర్తుకున్నాం. ఇప్పుడు CC అనగానే మనకు 33 అనేది గుర్తుకుంటుంది. దానికి సెకండ్ కాబట్టి 3కి దీనికి 3 6 అట్లా గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ రెండోది కాబట్టి 2 3 6 అంటే దీనికి 6 కలుపుకోవాలి. సో 39 అవుతుంది అప్పుడు అట్లా. సో మళ్ళీ దీనికి ఏం చేయాలి 11 థర్డ్ కాబట్టి దానికి ఏం చేయాలి 11 కలుపుకోవాలి. సో 11 కలుపుకుంటే మనకి ఏమైతే 50 అవుతుంది. థర్డ్ అంటే మనకి 50 రావడం జరిగింది, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ అన్నాడు అంటే ఇంకా మనకి 52. ఫోర్త్ అంటే దీంట్లో హాఫ్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2 ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 57 CC 2 కాబట్టి
సో 5 వచ్చింది, దానికి ప్లస్ 2 యాడ్ అయింది 57. నెక్స్ట్ సిక్స్త్ కాబట్టి 196 జీరో ఉంది. సో 6th 0 ఉంటుంది, 5th 57 ఉంటుంది, 4th వచ్చేసి 1952. ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇయర్తో సహా గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్గా అనాలిసిస్ చేస్తూ చదవండి. సో అట్లా చదివినట్లయితే మనం గెటిన్ కావడానికి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళతో భిన్నంగా ఉండడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. హ్యావ్ ఎ నైస్ డే.